భగవద్గీత 130వ రోజు 12వ శ్లోకం. ఇష్టానుభోగాను హి ఓ దేవ దాస్యంతే యజ్ఞభావితః తైదర్థాన ప్రధాయభ్యో యో భుంక్తే తేన ఏవ సహ. ఇష్టాన్ భోగాన్ హి వహ దేవః దాస్యంతే యజ్ఞభావితః తైః దత్తాన్ అప్రదాయ ఏభ్యః యః భుంక్తే తేన ఏవ సహ. యజ్ఞభావిత యజ్ఞముల చేత సంభవింపబడినట్టి దేవః దేవతలు వహ మీ కొరకు ఇష్టాన్ ఇష్టములైన భోగాన్ భోగములను దాస్యం తేహి ఇవ్వగలరు తైహ వారి చేత దత్తాన్ ఇవ్వబడిన వానిని ఏభ్యః వీరి కొరకు అప్రదాయ ఇవ్వక యహ ఎవడు భుంక్తే భుజించును సహ వాడు తేన ఏవ చోరుడే. యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మానవులకు అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా చోరుడగును. The demigods, being satisfied by the performance of sacrifices, bestow upon mankind, without being asked all desirable enjoyments, one who enjoys these blessings, thus bestowed by the demigods, without offering them back to the demigods, is truly a thief.